తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏమి ఈ మధ్య కళాభిషేకం వీడియోలు రాలేదు అని చాలామంది నిరాశపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి మీ అందరి కోరిక తీర్చడానికై వేసవి సెలవులు మొదలైన వెంటనే నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళి దాదాపుగా 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అప్ అండ్ డౌన్ 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉత్తరాంధ్రలోని విజయనగరము, విశాఖపట్నము, తుని, గాజువాక, పిఠాపురం వంటి ప్రదేశాలన్నీ తిరిగి చాలా మంచి కళాకారులతో, గొప్ప కళాకారులతో, అనుభవం ఉన్నటువంటి కళాకారులతో, అదేవిధంగా నాటక రంగంలో ఎంతో ప్రతిభ కనపరిచినటువంటి సీనియర్ కళాకారులు కూడా, పేరు మోసినటువంటి పెద్ద కళాకారులు, అదేవిధంగా పెద్దల అడుగుజాడల్లో నడిచేటటువంటి వర్తమాన కళాకారులు, వీరందరినీ కూడా కలిసి వారితో మాట్లాడి ఎన్నో విషయాలు చర్చించి ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి గొప్పతనం, దాదాపుగా 53 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఇదంతా కూడా మనకు ఉత్తరాంధ్రలో సహకరించినటువంటి, నా కోసం ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఖరారు చేసి, ఈరోజు వీరిని కలవాలా, ఈ రోజున వీరిని కలవాలా, ఈరోజు వీరికి టైం కేటాయిస్తాం, ఈ ప్రాంతంలో మనం కలుస్తాం అని చెప్పి ఒక షెడ్యూల్ బాగా పకడ్బందీగా, ఏమాత్రము క్యాన్సిల్ కాకుండా పకడ్బందీగా షెడ్యూల్ని తయారు చేసి, అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారము కొంతమందిని తమ ఇంటి దగ్గరకే పిలిపించుకొని వారితో ముచ్చటించడం జరిగింది. సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు మనకు 116వ కళాభిషేకంలో వారిని చూపించడం జరిగింది. చాలా గొప్ప కళాకారులు, ఎంతో అనుభవం ఉన్నటువంటి కళాకారులు, వృత్తిరీత్యా పురోహితులైనా కూడా రోజు వారికి 10,000 నుంచి 20,000 వరకు కూడా వచ్చే ఆదాయాన్ని కాదనుకొని నా కోసం తిరిగి ఆ వాల్యుబుల్ ఆ సంపాదన కూడా కాదనుకొని నా కోసం ఎన్నో ఖర్చులు భరించి, టూ వీలర్లో అయితేనేమి, అదేవిధంగా కారులో అయితేనేమి, ఈ ఎండాకాలం నన్ను సురక్షితంగా అనుకున్న చోటికి తిప్పి వారితో పరిచయాలు చేయించి ఎంతో గొప్పగా నన్ను ఆదరించినటువంటి శ్రీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి కళాకారులు చెప్పగానే, సారు లిస్ట్ అవుట్ చేయడగానే అక్కడికి వచ్చినటువంటి కళాకారులు నిజంగా వాళ్ళందరికీ కూడా నమస్కారం. వారందరూ కూడా సహకరించి పొద్దున్నే 8 గంటలకే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తెల్లారి నేను 3:30కే లేచి తయారయ్యి అనుకున్నటువంటి గమ్యానికి చేరుకొని ఎంతో హ్యాపీగా, జాలీగా కళాకారులు ముచ్చటిస్తుంటే ఈ మండే ఎండలు కూడా నాకు పెద్ద శ్రమ అనిపించట్లేదు. దాదాపుగా 45 డిగ్రీలు పై ఉన్నటువంటి టెంపరేచర్లో కూడా కళాకారులను కలవాలని మాట చెప్పినాము, సెలవుల్లో వస్తానని చెప్పినాను, ఖచ్చితంగా కలవాలా అంతే అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో కలిసి అనుకున్నటువంటి వారిని అందరినీ కలిశాము. సహకరించినటువంటి వారి కోసం చాలా ఇష్టంగా కష్టపడ్డాం. వీరందరి గురించి 53 కళాభిషేకాలు చేయడం అనేది నిజంగా 10 రోజుల్లో ఏం లేదు. 27వ తేదీ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసి 28 విజయనగరం చేరుకున్నాం. తర్వాత 29 నుంచి పొద్దున్నే 3:30 నుంచి మనం తయారై నిద్ర మేల్కొని 7 గంటలకే కార్యక్రమాన్ని మొదలు పెడితే బాలుగారి ఇంట్లో 29, 30, 1, 2, 3, 4, 5వ తేదీ వరకు నిర్విరామంగా అలారం కంటే ముందే లేచి తయారయ్యి కళాకారులను కలవడం, వారితో ముచ్చటించడం, బాబా వారి మాట్లాడేటువంటి మాటలు, వారి అనుభవాలు చెబుతుంటే ఎంత ఆనందం వేస్తుందో. ఇక్కడ ఫ్యామిలీని వదిలి, పిల్లా పాపలను వదిలి అంత దూరం వెళ్ళి
ఆ కార్యక్రమాన్ని చేస్తుంటే ఇల్లు వదిలిపెట్టి వచ్చానన్నటువంటి ఒక బాధ కూడా నాలో లేకుండా ఉండింది. నాకు నిజంగా ఇదిరా కళాకారుల యొక్క పరిస్థితి, ఇది కదా కళాసేవ అనిపించింది నాకు. ఇట్లాంటి వారితో కలుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బాధలు అన్నీ కూడా మర్చిపోయాను. అది ఏది ఏమైనా 53 మందితో ఇంటర్వ్యూ చేయడం 10 రోజుల్లో చాలా చాలా గ్రేట్ అనిపించింది. మామూలుగా అయితే మనం సంవత్సరం అంతా కూడా కలిస్తే 50 మందిని చేస్తాము. ఒక 10 రోజుల్లోనే అంటే అనుకుంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు అనే దానికి మీలాంటి వారందరి సహకారం ఉండటం వల్ల, బాలసుబ్రహ్మణ్యం సార్ లాంటి వారు సహకారం అందిస్తే అది అనుకున్న గడువు కంటే ఎక్కువగా ఇంకా 3 ఇంటర్వ్యూలు చేస్తే ద్విశతాధిక కళాభిషేకం అవుతుంది. ఈ కళాభిషేకం ఇంకా ఎంతోమందిని కలిసి వారి యొక్క అనుభవాలు, వారి గురించి డాక్యుమెంటరీని తయారు చేసే అవకాశం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా నన్ను అభిమానించేటటువంటి ప్రేక్షకుల కోసమే. మీరందరూ అభిమానిస్తున్నారు కాబట్టే నేను ఇన్ని పనులు చేస్తున్నాను. అందుకనే మీకోసం చేసే ఏ పనైనా కూడా నాకు కష్టం అనిపించదని నేను నమ్ముతాను. మీరందరూ కూడా ఈ 53 కళాభిషేకాలు కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. మీ సౌకర్యార్థమై ఒకే ఒక ఎపిసోడ్, అది 30 నిమిషాల 40 నిమిషాల అనేది పక్కన పెడితే దాదాపుగా అందరికీ కూడా 30 నిమిషాలతోనే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాం. మరీ ఎక్కువగా ఆ విషయాలు మాట్లాడగలిగి రంగస్థలం గురించి మంచి విషయాలు చెప్పినటువంటి వారితో 40 నిమిషాలు కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ వీడియోలు అన్నీ కూడా కళాకారులకి, కళను పోషించేటటువంటి వారికి, కళను ఆదరించేటటువంటి వారికి ఖచ్చితంగా ఉపయోగపడతానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది అంటుంటారు, ఎందుకు ఈ కళాభిషేకాలు? నేను ఎందుకు ఈ కళాభిషేకాలు చేస్తున్నానంటే, మనిషి జీవితం శాశ్వతం కాదు. ఎన్నో పనులు చేసింటాం ఈ జీవితంలో. మన జీవితం ఉన్నంత వరకు ప్రతి సందర్భంలోనూ గొప్ప పని చేసింటాం, మంచి పని, ఎన్నో గొప్ప పనులు చేసింటాం, గొప్ప కార్యాలు చేసింటాం. మన ప్రతిభ ఏదో 10 మందికి తెలిసేటటువంటి ఇదిగా ప్రవర్తించుంటాం. కానీ వాటన్నిటినీ కూడా ఒక వీడియో రూపంలో భద్రపరిచి మీ తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కూడా చూసుకునేటువంటి ఒక ప్రయత్నం, ఒక అవకాశాన్ని మా ద్వారా చేస్తున్నామనే సంతృప్తి తప్ప ఇంకోటి కాదు. పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో మహానుభావులు, కానీ దానికి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు ఉండవు. మీ గురించి మీకు చెప్పుకోవడానికి, మీ స్వీయ పరిచయాన్ని తెలియజేసుకోవడానికి అవకాశాలు ఉండవు. కానీ మన తేనె తెలుగు ఛానల్, మీరు ఎలా ఎదిగారు, మీరు చేసినటువంటి కృషి ఏంటి, పొందినటువంటి అనుభవాలేంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో చూపిస్తున్నాం. మరి మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో వీడియోలు చేసి ఎంతోమంది యొక్క జీవిత గాథల్ని మన వీడియోల రూపంలో మీకు అందిస్తాం. మీరందరూ కూడా ఖచ్చితంగా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి చేరవేస్తే అదే నాకు ఇన్ని కష్టాలకు ఉపశమనం ఇచ్చినటువంటిది. ఇన్ని బాధలు పడ్డా నా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారనే ఉద్దేశంతోనే ఎంత దూరమైనా, ఎన్ని వందల కిలోమీటర్లైనా ఖచ్చితంగా కలిసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరందరూ కూడా నా శ్రమకు తగ్గ ఫలితాన్ని కేవలం మన వీడియోలను పూర్తిగా చూసి, అవసరమైనటువంటి వారికి అందరికీ కూడా మన వీడియోలు చూపించి ఆ లైక్ కొట్టడం వల్ల ఆ వీడియో ఎంతోమందికి చేరుతుంది. ఆ రకంగా మన ఛానల్ అభివృద్ధికి మీరు కూడా, నేను సహితం తేనె తెలుగు ఛానల్కి చేయూతను అందిస్తాను అన్నట్లుగా మీరు సహకరిస్తారని ఆశిస్తూ, మరి నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నాకు చేయి అందిస్తారని, నాకు సహకరిస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, తొందరలో మనం సేకరించినటువంటి, మనము జరిపినటువంటి కళాభిషేకాల వీడియోలు అతి తొందరలో మీ దగ్గరికి తెస్తాను. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేదురు కానీ. థ్యాంక్ యూ.